ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. 264వ పేజీ, 8వ అధ్యాయం, 3వ ఖండం, మొదటి మంత్రం. త్వయిమే సత్యాః కామాః అనృతాభిధానాః తేషాగుం సత్యానాం సతాం అనృతమపిధానం యో యో హ్యస్య ఇతః ప్రైతి న తమిహ దర్శనాయ లభతే. ఈ 8వ అధ్యాయంలో మొదటి 6 ఖండాలు భగవంతుడి మీద ధ్యానం చేయడం అనే విషయాన్ని గురించి మనకు తెలియజేస్తున్నారు. భగవంతుడి మీద ధ్యానం అని ఎప్పుడైతే అంటామో సగుణ బ్రహ్మ అని అర్థం. సగుణ బ్రహ్మ అంటే ఈశ్వర. ఆ ఈశ్వరుని మీద ధ్యానం చేసే విషయాన్ని గురించి 6 ఖండాల్లో చెప్పబడింది. తర్వాత 7 నుంచి రాబోయే ఖండాల్లో నిర్గుణ బ్రహ్మ జ్ఞానం గురించి చెప్పబడింది. నిర్గుణ బ్రహ్మ జ్ఞానం ఈ ఉపాసనలో, అంటే ధ్యానం అంటే ఉపాసన, ఈ యొక్క ధ్యానంలో ఏం చెప్పబడింది అనేది మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. మొదటి ఖండం 2వ ఖండంలో ఉపాసన, ఉపాసకుని యొక్క విశిష్టత, ఉపాసన ఫలం అవన్నీ చూస్తున్నాం. ఉపాసన చేయడం వలన వ్యక్తి బ్రహ్మలోకానికి వెళ్ళి క్రమముక్తి పొందుతాడు అని శాస్త్రం చెప్తున్నది. ఇక్కడ ఉపాసన అనేది దహర ఉపాసన అని చెప్తున్నారు. దహర అంటే ఆ ఉపాసకుడు తన హృదయంలోనే భగవంతుణ్ణి భావించి ధ్యానించడం దహర ఉపాసన అంటారు. భగవంతుణ్ణి వేరుగా బయట ధ్యానం చేస్తాం, ఒక రూపంలో రాముడిగానో కృష్ణుడిగానో రూపం ధ్యానం చేస్తాం. కానీ లోపల ఎట్లా ధ్యానం చేస్తాం అని ప్రశ్న వేస్తే శాస్త్రం చెప్తుంది, మొదట భగవంతుణ్ణి ఒక రూపంలో ధ్యానం చెయ్యాలి. అది పద్ధతి. మన ఇష్టదేవత ఒక రూపాన్ని ధ్యానం చేస్తే మనం తర్వాత అనేక రూప ధ్యానం చేస్తాం. భగవంతుడే అన్ని రూపాలలో ఉన్నాడనే ధ్యానం. ఇప్పుడు మన పిల్లలు స్కూల్కి వెళితే పద్ధతిగా చదువుకోవాలి. 1వ తరగతి, తర్వాత 2వ తరగతి, 3వ తరగతి సిస్టమేటిక్గా చదవాలి. అదేవిధంగా ఆధ్యాత్మిక సాధనంలో కూడా స్పిరిచువల్ పర్షూట్ అంటారు కదా ఇంగ్లీష్లో. ఆధ్యాత్మిక సాధనం, ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్న వాళ్ళకి ఒక పద్ధతి ఉంటుంది, ఒక శాస్త్రీయ పద్ధతి ఉన్నది. ఆ శాస్త్రీయ పద్ధతిలో వెళితే క్షేమం. మనకు స్కూలుకు వెళ్ళి పద్ధతిగా చదవడం కష్టం, అవునా? హోంవర్క్ ఇస్తారు, పబ్లిక్ ఎగ్జామ్స్ పెడతారు, మధ్య మధ్యలో టెస్టులు పెడతారు. కష్టమే కదా. కష్టమైనా పిల్లల్ని బడికి పంపిస్తున్నామా లేదా? కొట్టి మరీ పంపిస్తాం. ప్రోగ్రెస్ కార్డు వస్తే మార్కులు ఎంత వచ్చినాయని చూస్తాం మళ్ళీ మళ్ళీ.
అలాగే ఆత్మ జ్ఞానాన్ని మోక్షాన్ని పొందడానికి దానికి ఒక పద్ధతి ఉంది. ఆత్మజ్ఞానం అంటే మోక్షం, మోక్షాన్ని పొందాలి అంటే ఆత్మజ్ఞానం పొందాలి, ఆత్మజ్ఞానం పొందాలి అంటే నాకు అర్హత కావాలి. ప్రీకేజీ ఎల్కేజీ చేర్చుకోవడానికి కూడా పిల్లవాడిని వాడు 3 ఏళ్ల వాడు 4 ఏళ్ల వాడిని అడుగుతారు, యాపిల్ స్పెల్లింగ్ చెప్పంటాడు. నేను చదువుకోవడానికి స్కూల్కి వస్తే నన్ను యాపిల్ స్పెల్లింగ్ చెప్పమంటారేంటి? ఫస్ట్ స్కూల్కి వచ్చిన వాడిని ఎన్ని ప్రశ్నలు వేస్తున్నారు అంటే తల్లి ముందుగానే ఇంట్లో చెప్పాలి, కొంత ఎడ్యుకేషన్ తల్లి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతనే వాళ్ళు స్కూల్లో ఈ అబ్బాయి ఈ పనికి వస్తాడా లేదా అని అప్పుడు నిర్ణయిస్తారు వాళ్ళు, సీట్ ఇద్దామా వద్దా అని. ఇవన్నీ మనం చూస్తున్నాం కదా ప్రతిసారి స్కూళ్ళల్లో. మీ మనవాళ్ళు మనవరాళ్ళందరికీ వెళ్ళి మీకు అనుభవమే కదా. అందుకని తల్లి కొంత బేసిక్గా వాడి చేత మాటలు పలికించి కొన్ని మాటలు నేర్పి వాడి చేత రోజు ప్రాక్టీస్ చేయించి స్కూల్కి తీసుకెడుతుంది. అప్పుడు ప్రిన్సిపల్, స్కూల్ టీచర్, హెడ్ మిస్సెస్ ఎవరో అడుగుతారని, ఈ అబ్బాయి బ్రైట్ చైల్డ్, బాగా చదువుతాడు అని చెప్పి వాడిని వెన్నుకుంటారు. ఇదేమిటి, నేను స్కూల్లో చదువు చెప్పిస్తారని నేను వస్తే మీరు టెస్ట్ పెడతారేంటి అప్పుడే అన్నారు. ప్రీకేజీకే టెస్ట్ ఏమిటండి అన్నారు. ఏమైనా కానివ్వండి, మా స్కూల్లో చదవాలంటే మీ అబ్బాయికి కనీసం 10 నెంబర్స్ అయినా చెప్పడం తెలియాలి, కొన్ని మాటలు చెప్పాలి, కనీసం యాపిల్ అంటే కూడా తెలియకపోతే మేమేం చేస్తాం అంటే ప్రిపరేషన్తోనే పంపిస్తున్నామా? ఏమండి, ఇన్ని విషయాలు బాగా తెలిసినప్పుడు ఆధ్యాత్మికంగా మోక్షాన్ని పొందాలి, చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, భగవంతుడిని చూడాలి, ఏవేవో ఉన్నాయి కలలు కంటున్నారు కదా, వాళ్లకు మాత్రం ఏమి టెస్టులు ఉండకూడదు, ఏం చదువు ఉండకూడదు, సంధ్య ఉండకూడదు. ఇది ఎక్కడ న్యాయం? అదేమంటే ఆత్మ లోపల ఉన్నది అంటాడు. ఆత్మ లోపల ఉంటే అందుకని ఏం పని బాట వద్దా, సాధన వద్దా అంటే ఎందుకండి, చాలామంది చెప్తున్నారు కదా, ఏం అక్కర్లేదు, కళ్ళు మూసుకొని కూర్చో, లోపల ధ్యానం చెయ్యి, ఇట్లా చెప్తున్నారు కదా అని చెప్పి కొంతమంది మాట్లాడతారు. అలా కాదు, మోక్షాన్ని పొందాలంటే ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానం పొందాలి అంటే ఆ జ్ఞానం పొందడానికి నీకు అర్హత కావాలి. మన ప్రీకేజీ పిల్లలకు అర్హత కావాలి. ఆ అర్హత కోసం శాస్త్రం మనకు భగవద్గీత కానివ్వండి, ఉపనిషత్తు కానివ్వండి పద్ధతి చెప్తున్నది. ఆ పద్ధతి తెలుసుకోవడం మన కర్తవ్యం. కనుక ఎవరెవరో ఎక్కడెక్కడో ఏవేవో చెప్పారు, ఊహాగానాలు పనికిరావు. దీనికి ఒక పద్ధతి ఉంది, సిస్టమేటిక్గా మనం ఏం చెయ్యాలి అని చెప్పి గురువు కావాలి. దీనికి ఏ గురువు అయితే ఈ మార్గంలో పయనించి ఈ మార్గంలో సాధన చేసి ఉంటారో ఆ గురువు కావాలి. ఆ గురువు ఏం చెప్తున్నారు, శాస్త్రంలో ఇలా చెప్పబడింది, మొదట దేవుణ్ణి ఒక రూపంలో ఆరాధించు. ఇప్పుడు విజయదశమి వస్తున్నది, అమ్మవారిగా ఆరాధిస్తాం. అదే భగవంతుణ్ణి ఒక రూపంలో అప్పుడప్పుడు ఆ రూపాల్లో ధ్యానిస్తూ ఉంటాం. మనకు ఒక ఇష్టదేవత అంటూ ఉంటుంది కదా, ఆ ఇష్టదైవాన్ని ఆరాధించు. దేవుళ్ళు ఎంతోమంది లేరు, ఒకడే ఉన్నది దేవుడు, కానీ ఆ దేవుణ్ణి నీకు ఇష్టమైన రూపంలో ధ్యానించు అని చెప్పింది శాస్త్రం పద్ధతిగా. అలా ధ్యానం చేయగా నువ్వు పై మెట్టుకి అర్హత పొందుతావు. దేవుణ్ణి ఒక రూపంలో వెంకటాచలపతి, అయ్యప్ప, గురువాయూరప్ప, దేవుణ్ణి పూజించు. తర్వాత చెప్తుంది శాస్త్రం, ఒక దేవుణ్ణి ఒక రూపంలో పూజించావు చాలా కాలం, అసలు దేవుడు అన్నిట్లో ఉన్నాడు, అన్నిటా వ్యాపించి ఉన్నాడు, అన్ని వస్తువుల్లో ఆయనే అని అంటున్నది శాస్త్రం. అప్పుడు గురువుగారు ఏం చెప్తారు, నువ్వు ఇప్పుడు విశ్వరూపంగా ధ్యానించు. అనేక రూపాలలో ఆయనే ఉన్నాడు. చెట్టుని భగవంతుడిగా ధ్యానించు, సముద్రాన్ని భగవంతుడిగా ధ్యానించు, సూర్యుని నక్షత్రాన్ని కూడా భగవంతుడిగా ధ్యానించు, కొండలు వాగులు కోనలు వంకలు అన్నీ కూడా భగవంతుడిగా ధ్యానించని చెప్తున్నది. ఎందుకని అడగకూడదు, శాస్త్రం నా తల్లి లాంటిది, నా క్షేమాన్ని గురించి చెప్తుంది. పసిపిల్లవాడికి ఎట్లాగైతే తల్లి ముందు ద్రవ రూపంలో ఇస్తుంది ఆహారం, తర్వాత కొంచెం సెమీ సాలిడ్గా ఇస్తుంది, ద్రవము కాదు ఘనం కాదు, మధ్య రకంగా ఇస్తుంది ఆహారం.
ఎందుకంటే కొద్దిగా ఎదిగిన తర్వాత ద్రవాన్ని మించి వాడికి ఎక్కువ కావాలి ఎనర్జీ, అందుకని ఘన పదార్థం ఇస్తుంది. కొంతకాలం అయిన తర్వాత ఇంకా ఘన పదార్థం ఇస్తుంది. మీరంతా అట్లా ఇచ్చిన వాళ్లే కదా, తిన్నవాళ్లే కదా, అవునా? అప్పుడు ఆ బిడ్డ అడుగుతున్నదా తల్లిని, నాకెందుకు ఈ ఆహారం ఇస్తున్నావు, ఇంతవరకు చక్కగా ద్రవ పదార్థం తిన్నాను, ఇప్పుడు ఎందుకు ఈ ఆహారం అంటే ఉమ్మేస్తాడు వాడు. ఫస్ట్ ఘన పదార్థం ఇచ్చినప్పుడు ఉమ్మేస్తాడు లోపలిని, నోట్లో నుంచి చూ అంటాడు. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది, ఆను అంటుంది, అంటాడు. తర్వాత లోపల అన్నం పెట్టిన తర్వాత ఉమ్మను అంటాడు, లోపలికి పోతుంది. ఇట్లా ఎన్నిసార్లు పెట్టి పెట్టి వాడికి కొద్ది అలవాటు అయిన తర్వాత అబ్బో ఈ ఆహారం కూడా బాగుందే అని చెప్పి ఇంకా అదే తినడం మొదలు పెడతాడు. అప్పుడు అమ్మ అని చెప్పు చెప్పు అని అడగదు. వాడికి అలవాటు అయిపోయింది ఆ ఆహారం. ఇంత చిన్న విషయం మనకు తెలుసు కదా. ఈ శాస్త్రం అనే మాత ఉంది చూసారా, ఆధ్యాత్మిక మార్గంలో మనందరం పసిపిల్లల లాంటి వాళ్ళం. అప్పుడు శాస్త్ర మాత ఏం చేస్తుందంటే, నువ్వు భగవంతుణ్ణి ఏకరూపంలో పూజించు, ధ్యానించు. తర్వాత ఆ భగవంతుణ్ణే అన్ని వస్తువుల్లో ధ్యానించు. తులసిని ఎందుకండి పూజిస్తాం? భగవంతుడిగా ధ్యానించు, తులసి మాత. రావి చెట్టును ఎందుకు పూజిస్తాం? విష్ణుమూర్తిగా పూజించు. రావి చెట్టు విష్ణుమూర్తి కాదు, రావి చెట్టుని విష్ణుమూర్తిగా భావించు. ఈ దేవి నవరాత్రుల్లో దేవి దీపం పెట్టి ఈ దీపాన్ని దేవిగా భావించి ధ్యానించు. ఏమిటిదంతా? విశ్వరూప ధ్యానం. అంటే నువ్వు అన్నీ భగవంతుడి అనుకుంటేనే నీ మనస్సు బాగా శుద్ధపడుతుంది, విశాలమవుతుంది. ఒక రోజుకి నీకు ఇంకా పై మెట్టుకు వెళ్ళడానికి అర్హత వస్తుంది అంది. ఇప్పుడు ఇక్కడ చెప్పిన విషయం ఏమిటంటే, భగవంతుడు అన్ని రూపాల్లో ఉన్నప్పుడు ఈ శరీరంలో కూడా ఉన్నాడా లేదా అంటున్నది శాస్త్రం. అన్నీ భగవంతుడి యొక్క రూపాలే, భగవంతుని ప్రోడక్ట్స్, భగవంతుని కార్యాలు ఇవన్నీ. అప్పుడు భగవంతుడు ఆ కార్యం అంతా నిండి ఉంటాడా ఉండడా? అన్ని ఆభరణాలు బంగారమే అయినప్పుడు ఆ ఆభరణాలన్నింటిలో బంగారం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఏ ఆభరణాన్ని పట్టుకున్నా బంగారం పట్టుకున్నట్లే కదా. ఎందుకని? కారణం కార్యరూపంలో, ఆభరణ రూపంలో కనపడుతున్నది అని తెలుసుకున్నాం మనం. అలా తెలుసుకొని మనం ధ్యానం చేస్తాం. ఇప్పుడు ఎక్కడ ధ్యానం చేస్తాం? బంగారం మీద కాదు ధ్యానం. బంగారం మీద ధ్యానం చేయకూడదు. దేని మీద ధ్యానం చేయాలి? బంగారం ఎట్లాగైతే అన్ని ఆభరణాల్లో ఉన్నదో, ఏ ఆభరణమైనా కూడా బంగారమే కనుక, అదేవిధంగా భగవంతుడు బంగారం లాంటి వాడు, మనందరం ఆభరణం లాంటి వాళ్ళం. అంతటా ఆయనే ఉంటే కారణం కార్యాలన్నింటిలో ఉంటే ఈ శరీరంలో కూడా ఉంటుంది కదా. అది లాజిక్. ఈ శరీర హృదయంలో ఉంటుంది ఆ భగవత్ స్వరూపం. దాని మీద కూడా ధ్యానం చేయొచ్చు కదా. దహరం అన్నాం. హృదయ ఆకాశంలో ఆత్మస్వరూపంగా ఆయన సగుణ ఈశ్వర ఇక్కడ కూడా ఉన్నాడు. ఆయనే కారణం, ఈ కార్యరూపంలో కూడా ఉన్నాడు. అందుకని శాస్త్రం చెప్తుంది ఇక్కడ ధ్యానం చెయ్యి అంటుంది. అలా చేస్తే నువ్వు ఉపాసకుడివి, దహర ఉపాసకుడివి. అలా ఉపాసన చేస్తే, అలా చేస్తే ఏమవుతుందిట? ఆ ఉపాసకుడికి ఆ ఈశ్వరుణ్ణి హృదయంలో ధ్యానం చేయడం వలన జీవితాంతం చేయాలి. 8వ అధ్యాయంలో చూశాం కదా, జీవితాంతం ప్రతిరోజు భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ చేస్తూ మరణించేటప్పుడు తలుచుకోవాలి. ఎలా తలుచుకోవాలి? ప్రాణాలన్నిటినీ మధ్యలో ఇక్కడ తీసుకొచ్చి సుషుమ్న నాడి ద్వారా ప్రాణాన్ని కపాలంగా మూలంగా వదిలిపెట్టాలి. అలా వదిలిపెట్టినప్పుడు ఆ ఉపాసకుడి ప్రాణాలు అందులో నుంచి వెళతాయి. అలా వెళితే బ్రహ్మలోకానికి వెళతాడు అని మనందరం తెలుసుకున్నాం. సరే, ఆ ఉపాసకుడికి ఏం ఫలం వస్తుందిట? ఈశ్వరుడికి ఏమేం శక్తి ఉన్నదో ఆ శక్తి వలన వచ్చే ఫలితాలన్నీ సత్యకామ, సత్యసంకల్ప, బిజరో విమృత్యు అని చెప్పి అన్ని చూసాం. ఎక్కడ? ఈ 8వ అధ్యాయంలో మొదట్లో. అతనికి ముసలితనం ఉండదు,
అతనికి మరణం ఉండదు, అనుకున్నవన్నీ నెరవేరుతాయి. అందుకే ఋషుల దగ్గరికి వెళ్ళాలంటే భయం మనకు. ఋషులు వాళ్ళు ధ్యానం చేసి ఉంటారు కదా, ఆ ఋషులు శాపం ఇస్తారేమోనని భయం. ఎందుకంటే ఆయన ఏమని అన్నాడంటే అవుతుంది. కారణం ఏమిటి? ఆ భగవంతుణ్ణి ధ్యానించడం వలన భగవంతుడికి ఉన్నటువంటి సత్యకామ శక్తి, సత్య సంకల్ప శక్తి, అనుకున్నవి నెరవేరే శక్తి ఆయనకు కూడా వస్తాయి. ఆయనకు కూడా వస్తాయి కనుక మనం కూడా వెళ్ళి కాస్త అడుగుతాం, మాకు కూడా నెరవేర్చేటట్టు చెయ్యండి అన్నాడు అని ఆయన్ని ప్రార్థిస్తాం. మనం ఋషులు ఉపాసకుల దగ్గరికి వెళ్ళి అడుగుతాం. ఇప్పుడు ఇంతవరకు విన్నాం, ఇది మనం తెలుసుకున్నది. 1వ ఖండం 2వ ఖండంలో ఇంతవరకు తెలుసుకున్నాం. ఇప్పుడు 3వ ఖండం ఏం చెప్తున్నదంటే, ఇలా మనసులో భగవంతుణ్ణి ధ్యానించి ఉపాసన ద్వారా అవి పొందాలి ఇవి పొందాలని కోరుకునే వాళ్ళని నిందిస్తున్నది ఉపనిషత్తు. పిచ్చివాడా, ఇంత దూరం వచ్చి అది కావాలి ఇది కావాలని కోరుకుంటావేమిటి? నా కోరికలన్నీ నెరవేరాలి, పితృలోకానికి వెళ్ళాలి, అక్కడ వాళ్ళందరినీ నేను చూడాలి, జన్మజన్మలలో ఉన్న సంబంధాలన్నీ చూడాలన్నావా? అవన్నీ కూడా చదివాం పోయిన వారం. గంధమాల్యాలు, దేవతలు అక్కడికి వెళ్ళి అక్కడ ఏవేవి కావాలంటే అనుభవించడం, ఇవన్నీ విన్నాం కదా. ఉపాసకుడికి ఎన్ని వస్తాయని చెప్పి ఆశ పెట్టింది ఉపనిషత్తు. అట్లన్నా ధ్యానం చేస్తాడు, అది అలా అన్నా ధ్యానం చేస్తాడని ఉపనిషత్తు ఆశ పెట్టింది. అంతేగాని ఇవన్నీ పిట్ట కథలండి అనకూడదు. మనుషులకు ఆశలు ఉన్నాయా లేదా? బాగా తినాలి, బాగా ఆనందించాలి, అది కావాలి ఇది కావాలా, కోరిక ఉన్నదా లేదా? మరి ఆ కోరికలు ఉన్నప్పుడు మరి అవి తిండి తీరుతాయని ఉపనిషత్తు చెప్పాలా లేదా? పిట్ట కథలు అంటారేమిటి? పిట్ట కథలు కాదు, ఉపాసన చేస్తే తప్పకుండా అవన్నీ లభిస్తాయి. అయితే ఇక్కడేమంటుందంటే ఉపనిషత్తు, పిచ్చివాడా, అవన్నీ నువ్వు అనుభవించేవన్నీ కూడా మిథ్య, అవి సత్యం కాదు, వాటికి ఎందుకోసం పాకులాడతావు? అవన్నీ ఇక్కడే ఉన్నాయి హృదయంలో అన్నాడు. అది తెలుసుకోకుండా అక్కడికి ఇక్కడికి పరిగెత్తి అది పొందాలి ఇది పొందాలని చెప్పి పెద్ద చిట్లా రాసిపెట్టి ఆయన దగ్గర, నాకు అది కావాలి ఇది కావాలి, అందుకని ఆయన 1,000,000 నామాలు రాసి ఆయనకు అవి చేసి ఇవి చేసి ఎంతకాలం చేస్తావు? ఏదైనా కూడా మన పిల్లలు కూడా బెలూన్తో ఆడుకుంటూ ఉంటే ఎంతకాలం బెలూన్ ఇస్తారు చెప్పండి? ఎంత వయసు వరకు బెలూన్ ఇస్తారు? మహా ఇస్తే 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు 9, 10 వచ్చేవాడు బెలూన్ అడిగితే మొట్టికాయ వేస్తాం. 15 ఏళ్ళు వచ్చిన తర్వాత 20 ఏళ్ళు వచ్చిన తర్వాత బెలూన్ అడిగాడు అనుకోండి, 22 ఏళ్ళు అబ్బాయి బెలూన్ అడిగితే తల్లి బెలూన్ కొనివ్వాలా? తల్లి దిగులు పడుతుందా? ఏడుస్తుంది తల్లి, దిగులు పడుతుంది. ఇంకా బెలూనే అడుగుతున్నాడే. ఆ వయసులో బెలూన్ అడగకూడదు. ఏదైనా మెంటల్ ప్రాబ్లం ఉంటే అడుగుతారు. అంటే మెంటల్ మెచ్యూరిటీ రాలేదని చెప్పి తల్లి బాధపడుతుంది. ఈ సంగతి తెలుసు కదా మనకు. నాకు చాక్లెట్ ఇవ్వమ్మా అని అడుగుతాడా? ఆడుకోవడానికి గోళీలు ఇవ్వని అడుగుతాడా? అడగడు. అదేవిధంగా భగవంతుడు కూడా మనం కొంత వయసు వచ్చిన తర్వాత, ఎదిగిన తర్వాత, కొన్ని కోరికలు కోరుకున్న తర్వాత, భగవంతుడు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంకా కోరుకుంటూ ఉన్నామంటే భగవంతుడు ఆ తల్లిలాగానే దిగులు పడతాడు తెలుసా. వీడికి ఇంత వయసు వచ్చింది, ఇంత చక్కటి సంస్కృతిలో పుట్టాడు, ఇంత చక్కగా శాస్త్రాలన్నీ లభిస్తున్నాయి, గురువులు ఉన్నారు చెప్పడానికి, ఆయన చెప్పిన మాట వినకుండా ఇంకా వీడు బెలూన్లు లాగానే అది కావాలి ఇది కావాలని చెప్పి పరిగెడుతున్నాడే అని చెప్పి ఆ తల్లి బాధపడినట్లే భగవంతుడు బాధపడతాడు. అయినా కూడా తల్లి వాడిని కోపగించుకోదు. పోనీలే వాడికి ఈ జన్మకి ఇంతే, మళ్ళీ ఇంకో జన్మలోనే అని చెప్పి వాడిని వదిలిపెట్టేస్తుంది. మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఏం చేయగలదు తల్లి? ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా పని కావడం లేదు. కొంతమంది పిల్లలకి అంతే, ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా పని కాదు, అందుకని వదిలిపెట్టేస్తుంది తల్లి. అన్నం పెడుతూ ఉంటుంది 3 వేళల, జాలి చూపిస్తూ ఉంటుంది, జాలి పడుతుంది తల్లి, అంతకంటే ఏం చేయలేదు తల్లి. భగవంతుడు కూడా అంతే. మనం గనక శాస్త్రాన్ని పద్ధతిగా తెలుసుకోకుండా, ఆ భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని పొందకుండా, ఆయన రూపాన్ని తెలుసుకోకుండా, ఆయన ఎలా ఏమిటి అనేది తెలుసుకోకుండా గురుముఖంగా మనం చేస్తూ ఉంటే భగవంతుడు కూడా జాలిపడి పోనీలే
వీడికి నెక్స్ట్ బర్త్కి చూద్దాం అని చెప్పి భగవంతుడు వదిలిపెడతాడు మనల్ని. అదే చెప్తున్నది ఉపనిషత్తు ఇక్కడ. నువ్వు చూడాలనుకుంటున్నవి, కొనుక్కోవాలనుకుంటున్నవి, తినాలనుకుంటున్నవన్నీ కూడా అవన్నీ ఏమిటి పెద్ద, అవి ఏం గొప్ప, చిన్న చిన్న వాటికి ఇష్టపడుతున్నావేమిటి, అవన్నీ నీ హృదయంలోనే ఉన్నాయి అన్నారు. హృదయంలోనే ఉన్నాయంటే హృదయంలో ఉన్న ఈశ్వరుడు తత్వాన్ని తెలుసుకుంటే అవన్నీ పొందితే వచ్చే తృప్తి కంటే పరమ తృప్తి ఇక్కడ వస్తుంది అని చెప్తున్నది. అవి వచ్చినా కూడా తాత్కాలికమే, అవి సత్యం కాదు, నిత్యమూ కాదు. కలలో చూసిన వస్తువులన్నీ సత్యమా? కలలో చూశావు కానీ సత్యం కాదే. అదేవిధంగా నువ్వు కోరుకునే కోరికలన్నీ కూడా ఇప్పుడు అవి సత్యం కాదు. అవి సత్యమైతే నీకు ఎప్పుడు ఆనందాన్ని ఇవ్వాలి, నీకు ఎప్పుడు తృప్తిని ఇవ్వాలి. ఇప్పటి వరకు ఎన్ని కోరుకున్నావు? ఇల్లు ఉంటే బాగుండన్నావు, ఇల్లు కొనుక్కున్నావు, ఆనందంగా ఉన్నావా? తృప్తి వచ్చిందా? పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది అనుకున్నావు, వచ్చిందా? అవును స్వామిని చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పండి ఒక్కళ్ళని. పిల్లలు వస్తే పుడితే ఆనందంగా ఉంటుంది అనుకున్నావు, సరే పిల్లలు పుట్టారు, చెప్పండి ఎవరైనా ఒక్కడిని ఇంటర్వ్యూ చేయండి, పిల్లలు పుట్టిన తర్వాత నేను చాలా ఆనందంగా ఉన్నానండి, అసలు దిగులు అన్నదే తెలియలేదండి అని ఎవరినన్నా అడగండి. స్వామిని అది అడగండి, దిగులు పుట్టుకొచ్చేస్తుంది అట్లా అన్నాడు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పనులు చూస్తూ ఉంటే దిగులు రాకేమొస్తుంది? మనం చెప్పిన మాట వినరు కదా వాళ్ళు. ఇలాగే అనేక వస్తువులు కొనుక్కున్నాము, చూసాము, పొందాము, ఏమన్నా సుఖం దుఃఖం వచ్చిందా అంటే అవి వద్దని కాదు, వాటిట్లో శాశ్వత సుఖం ఉంటుంది అనుకొని అడిగావు, ఇచ్చాడు భగవంతుడు. లేదని తెలిసినా కూడా మళ్ళీ ఇంకొక దానికి అడుగుతున్నావు. బుద్ధి రాలి చంపలేసుకోవచ్చు కదా, వేసుకో, ఇంకా ఇంకో కావాలి. ఇది సుఖం లేదులేండి, ఈ ఇంట్లో బాగాలేదు, వేరే ఇంటికి వెళితే బాగుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? పాత ఇల్లే బాగుందండి. ఆ బుద్ధి ఇక్కడ రావచ్చు కదా. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ భర్త బాగలేట, డైవర్స్ ఇచ్చి ఇంకొక ఆయన్ని చేసుకుంటే తర్వాత తెలిసింది ఆ మొదట చేసుకున్న ఆయనే బెటర్. భర్తకి అంతే, భార్యకి అంతే. అందుకనే మన హిందూ దేశంలో వివాహాల పద్ధతి చూసారా, కష్టమైనా సుఖమైనా ఆ వ్యక్తితోనే నువ్వు అలవాటు పడాలి, మార్చుకోవాలి, మారాలి, అడ్జస్ట్మెంట్ అవ్వాలని ఎందుకు చెప్పారో చూసారా? దూరపు కొండలు నునుపు అంటారని. ఇంత ఎందుకు చెప్తున్నానంటే ఉపనిషత్తు తిడుతున్నది మనల్ని, కంప్లైంట్ చేస్తోంది. బుద్ధి ఉన్నదా ఏమన్నా నీకు? ఇట్లాంటివన్నీ అడుగుతావా? నీ హృదయంలో ఉన్న ఈశ్వరుడు పరమాత్ముణ్ణి నువ్వు లోపల ఆయనలో లయమైనప్పుడు నీకేమీ అవసరం లేదు ఇంకా ఆయన్ని తెలుసుకోవడానికి అని చెప్పి మెట్లు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఏమిటది అంటే చూడండి, ఈ ఉపాసక అభ్యాసం చేసి దేవుడులో లీనం కావాలి, పొందాలనుకునేది చాలా కష్టం. అద్వైత ఏం చెప్తాడంటే దేవుడు నాలో ఉన్నాడు అని తెలుసుకోవడం చాలా కష్టం. ఉపాసన చేయాలి, ప్రాణాయామం చేయాలి, అన్ని ఇంద్రియాలన్నీ అన్నీ నిలపాలి, చనిపోయేటప్పుడు మళ్ళీ తలుచుకోవాలి ఆయన్ని. ఎంత కష్టం. హాయిగా క్లాసులో కూర్చొని నువ్వేం చెయ్యొద్దురా, ఫ్యాన్ కింద కూర్చో, కార్పెట్ మీద కూర్చో, ఇటు మైకు ఇటు స్పీకర్ అటు స్పీకర్ పెడతాం, వింటూ ఉండు, నేనే దేవుణ్ణి అని తెలుసుకో. అది దేవుడు నాలో ఉన్నాడు అనే దానికంటే కూడా అవన్నీ మెట్లు. దేవుడు బయట ఉన్నాడు, తిరుపతిలో ఉన్నాడు, శబరిమలలో ఉన్నాడు, అది ఫస్ట్ మెట్టు. రెండో మెట్టు దేవుడు అంతటా ఉన్నాడు, రెండో మెట్టు దేవుడు నాలో ఉన్నాడు, మూడో మెట్టు. అసలు మెట్టు ఏమిటంటే మెట్టు కాని మెట్టు, ఆ దేవుడు నేనంటే ఈ మాంస చీములతో కూడినటువంటి ఎముకల అస్థి పంజరం కాదు, రాగద్వేషాలతో నిండినటువంటి మనస్సు కాదు, బుద్ధి అనేది ఒకటి ఉంది, అది కాదు. దేవుడు అంటే అక్కడ చైతన్యం, కాన్షియస్నెస్, ఉనికి, ఎరుక, దానికి రూపం లేదు. అది ఆ దేవుని యొక్క అసలు స్వరూపం. అది నా ఉనికి ఎరుకే, అదే నేను అని తెలుసుకోవడం. దీనికి చాలా చదవాలి, శాస్త్రం చాలా సాధన చెయ్యాలి. ఎలా చెయ్యాలి? గురువు చెప్పినట్లే చెయ్యాలి. గురువు ఏం చెప్తారు? శాస్త్రంలో చెప్పింది చెప్తారు. చూడండి మంత్రం ఇప్పుడు
అష్టగుణాలతో ఉన్న ఈశ్వరుణ్ణి సత్యకామ సత్య సంకల్ప అజర అవన్నీ గుణాలు ఈశ్వరుడుకున్న గుణాలతో నేను ధ్యానిస్తే నేను కూడా ఆ గుణాలు పొందుతాను అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు? తే ఇమే సత్యాహ కామాహ. ఈ కోరికలన్నీ కూడా కామాహ అనృత అభిధానాహ. ఇవన్నీ అనృతం అంటే ఇక్కడ మిథ్య అని అర్థం. మిథ్య అంటే మనం ఈ హృదయంలో ఉన్న పరమాత్ముణ్ణి తెలుసుకోలేక అది కావాలి ఇది కావాలని చెప్పి ఉపాసకుడు కూడా అడుగుతున్నాడు కదా. ఎందుకు అడుగుతున్నాడు అంటే బహిర్ముఖుడు అవడం వలన అడుగుతున్నాడు. బహిర్ముఖత మనం లలితా సహస్రనామంలో కూడా వింటాం. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. చదువుతాం గడగడగడ. ఆ 2 మాటలు అర్థం కావాలంటే కనీసం 20 సంవత్సరాలు చదవాలి శాస్త్రం క్షుణ్ణంగా. అందుకేనేనండి మాకు అది అర్థం కాదన్నారు. మీ అబ్బాయిలు చదవడంలో, పిల్లలు చదవడంలో స్కూల్ ఎడ్యుకేషన్ ఎన్ని సంవత్సరాలు, కాలేజీ ఎడ్యుకేషన్ ఎన్ని సంవత్సరాలు, పిహెచ్డి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 4 ఏట మొదలుపెట్టింది 24 ఏళ్లకు అవుతున్నది. ఎన్ని సంవత్సరాలండి? 20 ఏళ్ళు. అది మాత్రం 20 ఏళ్ళు. పొట్టకూటి విద్య 22 ఏళ్ళు అయితే పొట్టకూటి విద్య 3 ఇడ్లీ 4 ఇడ్లీ తినడం కోసం 20 సంవత్సరాలు చదువుతున్నాడు. 4 ఇడ్లీ తినడం కోసం, సంపాదించడం కోసం ఒక డ్రెస్సు వేసుకుంటాడు. ఎన్ని డ్రెస్సులు వేసుకుంటాడు? ఆ డ్రెస్సులు కొనుక్కోవడం కోసం, షెల్టర్ కొనుక్కోవడం కోసం 20 సంవత్సరాలు చదువుతున్నాడు. గుచ్చి అడుగుతా మరి మీకు తెలుసు కదా. మరి ఆ భగవంతుణ్ణి నేను అని తెలుసుకోవాలి అంటే, తెలుసుకున్న తర్వాత ఆత్మ ఆనందం, తృప్తి, సుఖము, దుఃఖము లేని ఒక స్థితి ఉన్నది అంటే దానికి చదవక్కర్లేదా? అవసరం లేదుట దానికి మాత్రం. చూడండి ఎలా చెప్తారు చెప్పేవాళ్ళు. అది చెప్పేవాళ్ళు అలా చెప్తే వాళ్ళని ఏమనుకోవాలి? వివేకవంతులు అనుకోవాలా, మూర్ఖులు అనుకుంటాను? చెప్పండి మీరే. వాళ్ళని వివేకవంతులు అంటామా, మూర్ఖులం అంటామా? మూర్ఖులు అంటారు. కాలేజీకి వెళ్ళవాకు, స్కూల్కి వెళ్ళవాకు, నీకు పిహెచ్డి ఇస్తానన్నట్ట. మూర్ఖుడు అంటామా అనమా? ఇది అంతే. కనుక సత్యకామాహ అనృత విధానాహ అంటే మన మనస్సు, ఇంద్రియాలన్నీ బయట వస్తువుల కోసం తాపత్రయపడుతున్నాయి, బయట విషయాల కోసం తాపత్రయపడుతుంది. మంచి మ్యూజిక్ వింటే ఐస్ అయిపోతాం, మంచి కలర్ఫుల్ ఫిలిం చూస్తే ఐస్ అయిపోతాం, మంచి స్మెల్ వస్తే ఆహా ఐస్ అయిపోతాం. ఇది బహిర్ముఖత కదా. అది కావాలని కోరుకుంటాం. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ సుఖం ఉంటే అది నాకు కావాలని కోరుకుంటుంది మనస్సు. ఇది బహిర్ముఖతే కదా. అంటే సుఖాన్ని బయట వస్తువులలో ఉన్నదని చెప్పి అనుకోని దాన్ని ఆశిస్తున్నది. కారణం ఏమిటి? బహిర్ముఖత, అనృత విధానాహ. బహిర్ముఖత అని అర్థం. సత్యకామాహ, సత్యకామత్వం అనేది మన హృదయంలో, వ్యక్తి హృదయంలోనే ఉన్నది. అది తెలియక ఈ వ్యక్తి బయట పాకులాడుతున్నాడు. ఉపాసకుడైన వాడు కూడా పాకులాడుతున్నాడు. మామూలు వాళ్ళ సంగతి చెప్పాలే. ఉపాసకుడై ఉండి కూడా నాకు ఆ ఈశ్వరుడు శక్తి కావాలి, నాకు ఆ పవర్ కావాలి, ఈ పవర్ కావాలి. దేనికి? అన్నీ అనుకున్నవన్నీ అవ్వడానికి. పిచ్చివాడా, హృదయంలో ఉన్న ఈశ్వరుడు, ఆయన స్వరూపం నువ్వని తెలుసుకుంటే అన్నీ నీలోనే ఉన్నాయి. అసలు నువ్వేం కోరుకోవక్కర్లేదు. నీ నుంచే అన్నీ వస్తున్నాయని తెలుసుకోక, కుక్క కథ తెలుసు కదా. ఎండు మాంసం ముక్క దొరికితే నవ్వులుతూ ఉన్నది. ఆ నవ్వులుతున్నప్పుడు ఇక్కడ మాంసం లోపల దానికి గుచ్చుకొని ఆ మాంసంలో నుంచి రక్తం వస్తూ ఉంటే ఎండు ఎముకలో నుంచి బాగా రక్తం వస్తున్నదని చెప్పి ఆనందంగా ఉన్నది. దానికి ఇంకా కొరుకుతున్నది మరి. ఆహా ఎంత అదృష్టం నాకు అంటున్నది. పైగా టుడే ఎంత అదృష్టవంతురాలని నేను అంటోంది. ఏమంటారు దాన్ని? పిచ్చితనం కాదు, మ్యాడ్నెస్. ఎండు ఎముకలో రక్తం ఉంటుందా, మాంసం ఉంటుందా? కానీ భ్రమిస్తున్నది. అది తన నోట్లో నుంచే ఈ మాంసం వస్తుంది, తనకు ఆనందం ఇస్తుందని తెలియక, కుక్కకి తెలియదండి, మనిషికి తెలియడం లేదే. ఇంకేమైనా చెప్పాలా తర్వాత? కుక్కకి తెలియకపోవచ్చు, మనిషికి తెలియాలి. ఏమని? నేను అనుభవిస్తున్న ఆనందం, సుఖం అన్నీ కూడా నా ఆత్మానందమే ఈ వస్తువులలో వ్యక్తం అవుతుందని తెలుసుకోవాలి.
తెలుసుకోకపోతే ఆ కుక్కకి వీడికి ఏమిటండి తేడా అంటే కోపం వస్తుంది. కానీ శాస్త్రం అంటోంది తెలుసుకోకపోతే మనిషికి కుక్కకి ఏమిటి తేడా. ఇట్లన్నా కూడా మనకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు. అబ్బో చీమ కుట్టినట్లన్నా ఉండాలి కదా, రోషం రావద్దు మనిషికి. చిన్నప్పుడు అంటుంటారు ఎన్నన్నా కూడా వాడు పట్టించుకోకపోతే, నీకు చీము నెత్తురు లేదురా, నీకు రోషం లేదు, చీము నెత్తురు లేదంట. శాస్త్రం కూడా అట్లాగే అంటుంది, వీడికి చీము నెత్తురు లేదు, ఎన్ని తిట్టినా కూడా ఇంకా కూడా ప్రాపంచిక విషయాల కోసమే పాకులాడతాడు. ఎన్ని చెప్పినా ఎన్ని సాధనాలు ఇచ్చినా వాటి నుంచి ఎదిగి బయటికి రాకుండా దుఃఖపడుతూనే ఉన్నాడు. పడు నాకేంటి అంటుంది శాస్త్రం. కానీ కొంతమంది రోషం ఉన్నవాళ్ళు ఉన్నారు చూసారా. రోషం అంటే మంచి విషయాల్లో రోషం ఉండొచ్చు, కానీ అనవసరమైన వాటన్నిటికీ రోషం ఉంటుంది జనానికి. రోషం అనేది చాలా బ్యూటిఫుల్ వర్డ్ తెలుగులో, రోషం అంటారు చూసారా. రోషం అంటే చీవుని ఎత్తురున్న వాళ్ళకి ఒక మాట చెప్పంగానే రోషం వస్తుంది. అది మంచి విషయంలో రోషం వస్తే అది పాజిటివ్గా ఇతన్ని పైకి తీసుకెళ్తుంది. పనికిరాని విషయాల్లో రోషాలు వచ్చింటే పడిపోతాడు కింద. ఇప్పుడు శాస్త్రం అంటుంటే మనకు రోషం రావాలా లేదా? కనుక ఇన్ని చెప్పినా కూడా మనం చెప్పులు వేసుకోగానే పూర్ణమద పూర్ణమిదం అని చెప్పి చెప్పులు వేసుకోగానే అన్నీ మర్చిపోతాం. అది ప్రాబ్లం. అనృత పిధానా, ఇవన్నీ కూడా అనృతాలే. అపిధానం బహిర్ముఖత వలన అనృత, వాళ్ళకి అటెన్షన్ లేదు దీని మీద, ఈ హృదయంలో ఉన్న పరమేశ్వరుడి మీద అటెన్షన్ లేక వాళ్ళు బయట విషయాల వైపుకి మనస్సు, వారి అటెన్షన్ అంతా ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉండదు, అక్కడ ఉంటుంది, బయట విషయాల మీద ఉంటుంది. అలా ఉండడం వల్ల ఏమవుతుంది? ఈశ్వర ఉపాసన చేసే వ్యక్తికి కూడా సత్యకాముడు ఇటువంటివన్నీ కూడా ఇవన్నీ నెరవేరుతాయి. ఉపాసన చేసిన వాడికి నెరవేరుతాయి, ఉపాసన చేయని వాడికి నెరవేరు. ఉపాసన చేసేవాడికి మాత్రం నెరవేరుతాయి. అస్య తర్వాత చూడండి, అనృతం పిధానం యో యో హి అస్య. అస్య అంటే ఉపాసకస్య, ఈ ఉపాసనకి సంబంధించినటువంటి అస్య ఉపాసకస్య బతికుండంగా ఇక్కడ లభిస్తాయి. ప్రైతి మరణించిన తర్వాత కూడా న తమిహ దర్శనాయ లభతే. ఉపాసన చేయని వాడికి ఇవి చూడడానికి కూడా లభించవు. ఉపాసకుడు మాత్రమే పొందుతాడు, ఉపాసన చెయ్యని వాడికి ఇవి లభించవు అంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఉపాసన అనేది చాలా ముఖ్యం అని చెప్పి మనల్ని ఎంకరేజ్ చేస్తున్నది. ఎందుకంటే ఉపాసనకు వస్తే కాస్త మనల్ని అట్లా లాగుతుందన్నమాట పైకి, ఇంకొంచెం మెట్టు. ఉపాసన ద్వారా ఏకాగ్రత మనస్సులో వస్తుంది మనకు. ఏకరూప విశ్వరూప హృదయ ఉపాసన అన్నీ చేసిన తర్వాత మన మనస్సులో కొంత పరిపక్వత వస్తుంది అని చెప్పి శాస్త్రం మనల్ని ఇట్లా ఆశ పెడుతోంది. ఈ పిచ్చివాడు శాస్త్రం చెప్తున్నది కదా అని చెప్పి దానికి వెంటనే పరిగెడతాడు. ఇప్పుడు దాంట్లో ఉన్న లోపాలు చెప్తుంటే అది వినడు. సిగరెట్ తాగే వాళ్ళందరూ ఏం రాస్తాడు తెలుసా? పెద్ద అక్షరాలతో ఎవ్రీ పఫ్ ఈజ్ ప్రామిస్. అది తాగితే ఎక్కడో గాలిలో తేలిపోతాం అంటుంది, పెద్దగా అక్షరాలతో రాస్తాడు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఉదాహరణ కింద చిన్న అక్షరాలతో రాస్తారు, ఇంజూరియస్ టు హెల్త్, వార్నింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఏమండి సిగరెట్ ప్యాకెట్ కొన్నవాడికి ఆ అక్షరాలు కంటపడతాయా? కంటపడితే కొనడు కదా, అందుకని చిన్న అక్షరాల్లో వేస్తాడు. ఎందుకంటే అది తాగాలని పాకులాట ఉన్నవాడికి ఇది కనపడదు. ఏమంటే పెద్ద అక్షరాల్లో వేయొచ్చు కదా అంటే వాడికి బలహీనత ఉన్నది. బుద్ధి గలవాడైతే చిన్న అక్షరాలైనా చదువుతాడు, బుద్ధి లేనివాడు పెద్ద అక్షరాలనే చూస్తాడు. ఆ పెద్ద అక్షరాలు చూసి పఫ్ ఈజ్ ప్రామిస్ అని చెప్పి దాని వెంటే పడతాడు, తర్వాత దెబ్బ తింటాడు. ఆల్కహాల్ అంతే. ఏ చెడు అలవాటైనా కూడా చాలా మంచిది నాయన, కాస్త అలవాటు చేసుకోనే చెప్తాం. తాగేవాడికి చెడు అని తెలియదా? సిగరెట్ తాగేవాడికి ఇది మంచిది తెలుసు అనుకుంటాడా? చెడు అని తెలుసు. చెడ్డ పని చేసేవాడికి అది ఆ పని చెడు అని తెలుసు. దొంగతనం చేసేవాడికి దొంగతనం మంచిదనే తెలుసు, చెడు అని తెలుసు. అదేవిధంగా ఈ వ్యక్తి కూడా ప్రాపంచికమైన విషయాల కోసం తప్పుడు పనులు చేస్తాడు. రకరకాలుగా భ్రమంలో అందరినీ భ్రమ పెట్టి భగవంతుడిని కూడా భ్రమ పెడతాడు.
నువ్వు నాకు ఇచ్చావంటే నీకేమిస్తానో తెలుసా? ఇప్పుడే చెప్పను, తర్వాత చెప్తాను, ముందు ఇవ్వు. భగవంతుడిని కూడా బేరసారాలు పెట్టి భగవంతుడితో ఆటలు. అంత గొప్పవాడివా నువ్వు అంటే నీ కోరికలు అంతగా నిన్ను బహిర్ముఖం చేసి ఈ జీవితం చాలించి బయటికి వెళతావు. ఉపాసకుడైన వాడు వెళ్తాడు, అక్కడ ఈశ్వరుడితో పాటు కొన్ని సంవత్సరాలు అనుభవిస్తాడు. అక్కడ జ్ఞానం వస్తే సరి, లేకపోతే మళ్ళీ తిరిగి వస్తాడు ఉపాసకుడు కూడా అని శాస్త్రమే చెప్తుంది. ఛాందోగ్యంలో చూసాం. ఇంకా ఉపాసన చేయని వాడి సంగతి చెప్పాలే, వాడి గతి ఏమిటి అంటున్నది. తర్వాత మంత్రం చదువుతాం. ఇంతవరకు పోయిన వారం చూసాం కనుక ఉపాసకుడికి మాత్రం ఇవి సాధ్యమవుతాయి. అయినా ఉపాసకుడు పొందేవి కూడా అన్నీ కూడా బహిర్ముఖం వలన వచ్చినవే, కానీ అవన్నీ కూడా అంతర్ముఖుడైన వాడికి అసలు అవన్నీ కోరికలు ఉండవు. త్యాగరాజు ఏమన్నా కోరుకున్నాడా చెప్పండి? ఆయన ఉపాసకుడయ్యి ఆయన రామ స్వరూపాన్ని ఆరాధించాడు. అది ఉపాసనలో పరాకాష్ట. త్యాగరాజులాగా ఎంతమంది అయినారు ఉపాసన చేసి చెప్పండి మీరే? మీరాబాయిలాగా అందరు అయినారా? పాడేవాళ్ళందరూ మీరాబాయి అవుతున్నారా? భక్తులందరూ తుకారాం లాగా అవుతున్నారా? భద్రాచల రామదాస్ లాగా అవుతున్నారా? అవ్వట్లేదే. ఎక్కడో ఒకడక్కడ ఉంటారు ఉపాసకులు కూడా. అలా పరాకాష్ఠను పొందిన వాళ్ళు, వాళ్ళ కోసం అలా గొప్పవాళ్ళు ఉన్నారు. ఉపాసన ద్వారా దాని నుంచి బయటపడి దానికంటే పై మెట్టుందని తెలుసుకున్నాడు త్యాగరాజుల వారు. అలా తెలుసుకునే వాళ్ళు చాలా గొప్పవాళ్ళని చెప్పి చెప్తున్నది. తర్వాత మంత్రం చదువుతాం. అథ ఏ చాస్య ఇహ జీవాః ఏ చ ప్రేతాః యచ్చాన్యత్ ఇచ్చన్న లభతే సర్వం తదత్ర గత్వా విందతే అత్ర హి అస్య ఏతే సత్యా కామాః అనృతాపిధానాః తద్యథాపి హిరణ్యనిధిం నిహితం అక్షేత్రజ్ఞాః ఉపరి ఉపరి సంచరంతః న విందేయుః ఏవమేవ ఇమాః సర్వాః ప్రజాః అహరహర్గచ్చంత్యః ఏతం బ్రహ్మలోకం న విందంతి అనృతేన హి ప్రత్యూఢాః. ఆ శక్తులన్నీ ఎన్ని శక్తులు పొందిన ఉపాసన ద్వారా అవన్నీ కూడా సంసారం క్రిందికే వస్తాయి. అజ్ఞానం వలన వచ్చినవే కానీ జ్ఞానం వలన రాదు అంటున్నారు. ఉపనిషత్తు సిద్ధుల గురించి కూడా చెప్తుంది ఉపనిషత్తు. కానీ అవన్నీ కూడా వాటి వలన క్రమముక్తి పొందుతాడు మనిషి. తర్వాత ఎప్పుడో క్రమముక్తి పొందుతాడు అని చెప్పి ఈ ప్రపంచం అంతా కూడా వాళ్ళు బ్రతికున్నప్పుడు కానీ చనిపోయిన తర్వాత కానీ వాళ్ళు పొందేవన్నీ కూడా పరమ సత్యాలు కావు, వాటిట్లో దోషం ఉన్నది అని చెప్పి మనసులో హృదయంలో ఉన్న దాన్ని తెలుసుకోకుండా ఇట్లా మనిషి నష్టపోతున్నాడు అంటుంది ఉపనిషత్తు. ఎలాగంటే ఉదాహరణ చెప్తుంది. ఒక చోట మనం తెలుగులో లంకె బిందెలు అంటారు చూసారా? లంకె బిందె, అందులో చాలా ధనం ఉంటుంది. తాతల ముత్తాతల నాటి ధనమంతా అందులో పెట్టి కట్టి పాత్ర వేస్తారు లోపల. ఒక ఇంట్లో ఉన్నాయి, ఒక ఇంట్లో లోపల ఎక్కడో ఉన్నాయి. పాప ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియలే, అక్కడక్కడే తిరుగుతున్నారు, ఇంట్లోనే తిరుగుతున్నారు, కానీ దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. మా దగ్గర డబ్బులు లేవు, తినటానికి లేదు, అది లేదు, ఇది లేదని బాధపడుతున్నారు. అలా బాధపడుతూ ఉండడం అవసరమా? ఆ లోపల ఉన్న ధనాన్ని తీసుకోవచ్చు కదా. ఉపరి
అక్కడక్కడే పైపైన తిరుగుతూ ఉంటారు, దాని మీదనే తిరుగుతూ ఉంటారు, అందులో ఉన్నదని తెలియదు వాళ్ళకి అంటున్నది ఉపనిషత్. చూడండి, హిరణ్యం నిధిం. హిరణ్యం నిధి ఎక్కడుంది? 3వ లైన్లో ఉంది ఉదాహరణ. హిరణ్యం నిధిం నిహితం అక్షేత్రజ్ఞా. ఆ క్షేత్రం, ఆ భూమిలో ఉన్నదాన్ని తెలుసుకోలేకపోయినారు. అక్షేత్రజ్ఞా ఉపరి ఉపరి సంచరంత, పైనే తిరుగుతూ ఉన్నారు దాని మీదనే, అయినా కూడా నా విందేయు, వాళ్ళు తెలుసుకోలేక పొందలేకపోతున్నారు. నా విందేయు ఏవమేవ, అదేవిధంగా ఇమాహ సర్వాహ ప్రజాహ, ఈ జీవులందరూ కూడా, అదేవిధంగా ఈ జీవులందరూ కూడా తెలుసుకోలేకుండా, ఇప్పుడు కంప్యూటర్కి వెళితే వెంటనే గూగుల్ వస్తుందా లేదా? కంప్యూటర్ ఆన్ చేసామంటే ఏమొస్తుంది? గూగుల్ అంటారు. అదే మన విధంగా మన హృదయం అనే కంప్యూటర్ని కనుక ఆన్ చేస్తే గూగుల్ లాంటి గాడ్ ఉంటాడనమాట లోపల. అది తెలుసుకోవడానికి ఏం చేయమంటారు స్వామిని? ఏం చేయమంటారు ఏమిటి? క్లాసుకురా, విను శాస్త్రం. నా విందేయు ఏవమేవ ఇమాహ సర్వాహ ప్రజాహ అహరహర్ గచ్చంత్యః ఏతం బ్రహ్మలోకం. ప్రతిరోజు నిద్రలో బ్రహ్మలోకానికి వెళుతున్నారట అందరూ. ప్రతిరోజు బ్రహ్మలోకానికి వెళుతున్నామా? ఏమిటి ఆ బంగారం నిధి అంటే? బ్రహ్మలోకం అంటే ఇక్కడ మాండుక్యోపనిషత్తులో 5-6 మంత్రాల్లో చూసాం. ఆ మంత్రాల్లో నిద్రపోయేటప్పుడు అవ్యక్తంగా ఉంటాడు. ఎత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం సుషుప్తస్థాన ఏకీభూత ప్రాజ్ఞ. తర్వాత ఏం చెప్పింది? అక్కడ లోపల ఏష సర్వేశ్వర ఏషోంతర్యామి ఏష యోని సర్వాప్యయౌ హి భూతా న విందేయు సర్వాహ ప్రజాహ. ప్రతిరోజు మన నిద్రలో బ్రహ్మలోకానికి వెళుతున్నాం. ఇక్కడ బ్రహ్మలోకం అంటే బ్రహ్మ చైతన్యం అని అర్థం. బ్రహ్మ చైతన్యం అంటే సగుణ ఈశ్వర. మనందరం కూడా ప్రతిరోజు నిద్రలో ఆ ఈశ్వరుడిలోనే కలుస్తున్నాం. ఆ నిద్రలో అన్నీ కూడా మనకు ఏ పనులు చెయ్యం, కళ్ళు చేతులు ముక్కు కాళ్ళు ఇవన్నీ పనిచేయవు నిద్రలో, ఏ ప్రమాణాలు పనిచేయవు. కనుక అప్పుడు మనందరం కూడా ఆ భగవంతుడిలోనే ఆ ఈశ్వరుణ్ణి తెలుసుకోలేం. ఆ ఈశ్వరునిలో కలుస్తున్నా కూడా తెలుసుకోలేకపోతున్నాం. ప్రతిరోజు అందరం ఈశ్వరుడితోనే షెక్ హ్యాండ్ ఇస్తున్నాం, ఆయన దగ్గరికి వెళుతున్నాం. ఆల్మోస్ట్ వెళ్ళిపోయి నిద్రలో ఆయనతో ఒకటైపోయి మళ్ళీ బయటకు వస్తున్నాం. కానీ శాస్త్రం చదివినటువంటి జ్ఞాని తనకు తెలుసు, నేను రోజు ఈశ్వరుడిలోకి వెళుతున్నాను, మళ్ళీ ఈశ్వరుడిగానే నేను ఈ ప్రపంచాన్నంతా చూస్తున్నానని జ్ఞానికి తెలుస్తుంది. కానీ వీళ్ళకి ఆ నిధి కాళ్ళ క్రింద వాళ్ళకి నిధి ఉంటుంది, కానీ తెలియదు వాళ్ళకి, దరిద్రులుగానే జీవిస్తుంటారు. ఈ మనుషులు కూడా పరమాత్మ తన స్వరూపం అయి ఉండి కూడా తెలుసుకోలేకపోతే దుఃఖంతో, బాధతో, దిగులుతో, చింతపడుతూ, బాధపడుతుంటాడు. అవసరమా అది? కానీ శాస్త్రం చదువుకున్న వ్యక్తి, జ్ఞాని, నేను రోజు ఈశ్వరుడిలోనే నిద్రపోతూ ఉన్నప్పుడు ఈశ్వరుడిలో కలుస్తాను, బయటకు వచ్చిన తర్వాత కూడా ఈశ్వరుడుగానే నేను పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకొని ఈ జగత్తులో అంతా కూడా వ్యవహరిస్తూ ఉంటాడు. అలా చేస్తాడు. అథ ఏచ అస్య ఇహ జీవాహ ఏచ ప్రేతాహ అంటే బ్రతికున్న వాళ్ళు, ఇహ జీవాహ అంటే బ్రతికున్న వాళ్ళు మెలకుతో ఉన్నప్పుడు, కళ్ళ మెలకువ లేనప్పుడు నిద్రలోకి పోతారు కదా, నిద్రపోయేవాళ్ళు. ప్రేతాహ మరణించిన వాళ్ళు కూడా ఎక్కడ కలుస్తున్నారు? ఈశ్వరుడులోనే. ప్రేతాహ యచ్చ అన్యత్ మూర్ఛలో కూడా, కొంతమంది మూర్ఛలో కూడా ఈశ్వరుడిలోనే కలుస్తున్నారు వాళ్ళు. ఇచ్చన్ను న లభతే, వాళ్ళకి నిద్రలో పోయే వాళ్ళకి, మామూలుగా మరణించిన వాళ్ళకి వాళ్ళు అనుకున్నవన్నీ లభించవు. ఆ లభించేవి కూడా అనృతాలే, బాహ్యమైన విషయాలే, వాటిట్లో సత్యం లేదు. కనుక సర్వం తదత్ర గత్వా విందతే, అవన్నీ కూడా ఇక్కడ హృదయంలోకి వెళ్ళిన తర్వాత తన హృదయ స్వరూపం, ఆత్మస్వరూపం తెలుసుకుంటేనే మనిషి పొందుతాడు. కానీ మనుషులు తెలుసుకోవడం లేదు అన్నారు. ఏతే సత్యాహ కామాహ అనృత పిధానాహ,
ఇటువంటి సత్యస్వరూపమైనటువంటి ఈశ్వర స్వరూపాన్ని తెలుసుకోకుండా మనుషులు చాలా నష్టపోతున్నారు అంటుంది ఉపనిషత్తు. సమాధిలో ఉన్న వాళ్ళకు కూడా ఈశ్వరులోనే కలుస్తున్నారు. అందుకని ఇక్కడ జ్ఞానం అంటే జాగ్రత్త అవస్థ అని అర్థం. జాగ్రత్త అవస్థలో మనిషి జ్ఞానం పొందకపోతే నిద్రలో సమాధిలో తెలుస్తుందా? మూర్ఛ వచ్చినా తెలియదు. ఈశ్వరుల్లో కలుస్తున్నప్పటికీ కూడా తెలియడం లేదు. కనుక బహిర్ముఖం వలన మోహాన్ని పొందుతున్నారు. బహిర్ముఖం అంటే ఏమిటో తర్వాత చెప్తున్నారు. ఆ బహిర్ముఖత అంటే ఏమిటి అని 3వ మంత్రం చదువుతాం. ఇదంతా ఉపనిషత్తు మనల్ని తిడుతున్నది, స్కోల్డింగ్ అనమాట. సవా ఏష ఆత్మా హృది తస్యైతదేవః నిరుక్తగుం హృదయమితి తస్మాద్ హృదయం అహరహర్వా ఏవం విత్ స్వర్గలోకం ఏతి సవా ఏషః ఆత్మా హృదయ. ఇప్పుడు మనం హృదయంలో ఉంటే ఈశ్వరుడితో లీనమవుతున్నామని చెప్తున్నది ఉపనిషత్. అసలు ఈ హృదయం అంటే ఏమిటి అర్థం చెప్తున్నది ఇక్కడ. మనం తెలుగులో కూడా హృదయం అని అంటాం కదా, అది సంస్కృత పదం. హృదయం అంటే ఏమిటి? ఆత్మ హృది. ఆత్మ అంటే సగుణ ఈశ్వర పరమాత్మ ఈ హృదయంలో ఉన్నాడు. హృదయమునందు. తస్య ఏతదేవ నిరుక్తం. ఆ ఆత్మ హృదయంలో ఉండడం వలన దీనికి పేరు ఏమని వచ్చింది? నిరుక్తం అంటే పేరు. హృది అయం ఇది హృదయం. హృదయం అనే పదం ఎట్లా వచ్చింది? హృది అయం, హృదయమునందు, సప్తమి విభక్తి. ఇన్ ద హార్ట్. హృదయమునందు. అయం, ఈ సగుణ ఈశ్వర పరమాత్మ ఉన్నాడు అని అర్థం వచ్చేదిట హృదయం అంటే. ఎక్కడన్నా విన్నారా ఇంతవరకు? ఎప్పుడన్నా విన్నారా? ఎన్ని సంవత్సరాలు వస్తే ఈ వాక్యం వస్తుంది, ఎన్ని ఉపనిషత్తులు చదివిన తర్వాత వినడం వస్తుందో చూస్తారా? ఇప్పుడు అంత తేలిగ్గా చెప్పం అన్నీ. మీరు వస్తూ ఉంటే కానీ చెప్పం అంటుంది ఉపనిషత్తు. నేను చెప్పడం లేదు. ఉండకోపనిషత్తుకైనా కైవల్య కథ అన్ని ఉపనిషత్తులు చదివితే నేను 9వ ఉపనిషత్తు 10వ ఉపనిషత్తుగానే చెప్తాను మీకన్నా. హృదయం అంటే నీకు హృదయం ఉందా అని అడుగుతుంటారు జనం. హృదయం అంటే తెలియదు ఏమిటని. ఇప్పుడు అర్థమైందా శాస్త్రం ఎందుకో? హృదయం అనే పేరు ఎందుకు వచ్చిందంటే హృది అయం. హృది ప్లస్ అయం హృదయం. అయం ఈ పరమాత్మ, ఈ ఈశ్వర సగుణం బ్రహ్మ, మాయా సహితం బ్రహ్మ ఈశ్వర హృదయమునందు ఉన్నాడు కనుక, మన గుండెలో ఉన్నాడు కనుక దీనికి హృదయం అని పేరు. అదే చెప్తున్నది. హృది అయం ఇది తస్మాత్ హృదయం. అందువలన దీనికి హృదయం అని పేరు. అందుకని నన్నేం చేయవాకండి అని ఇక్కడ చూపిస్తాం. నమస్కారం అండి, నమస్కారం అని ఇక్కడ పెట్టాం ఎందుకని? ఎక్కడో నమస్కారం పెట్టచ్చుగా, నమస్కారం ఇక్కడ పెడతాం. అందుకని మనం వ్యక్తికి పెట్టడంలో నమస్కారం చూసావా? చాలామంది అంటుంటారు, నేను మనుషులకు నమస్కారం చెయ్యనండి, స్వామినిలైనా సరే సన్యాసులైనా సరే నేను నమస్కారం చెయ్యను. ఏమిటా మనుషులకి నమస్కారం ఎందుకు చేయడం? పిచ్చివాడా, మనుషులకి ఎందుకురా చేస్తాం నమస్కారం? మనుషులకి బుద్ధి వెర్రితలలేస్తోంది ఇప్పుడు. ఆయన ఎవరి చేత నమస్కారం చేయించుకోడండి, అయితే ఆయన గొప్పవాడా? నమస్కారం చేయించుకున్నంత మాత్రాన్ని గొప్పవాడు కాడు. ఆయన పాదాలు ముట్టుకొనివ్వరండి, అప్పుడు ఆయన గొప్పవాడు అవుతాడా? పాదాలు ముట్టుకుంటే ఏమైంది, నమస్కారం చేస్తే ఏమైంది? ఆయన డబ్బులు పట్టుకోడండి, డబ్బులు పట్టుకున్నంత మాత్రాన్ని గొప్పవాడు అవుతాడా? పిచ్చి మనుషులు గొప్పతనాన్ని ఆపాదించడానికి పనికిరాని ఆలోచనలన్నీ పెట్టుకుంటారు. డబ్బు తాకినంత లక్ష్మీదేవి, డబ్బు తాకితే ఏమైంది? ఏం పాపం చేసింది పాపం లక్ష్మీదేవి? అవునా? మనిషి పాదం తాకాము అంటే మనిషినే తాకుతున్నాం, భగవంతుడి పాదంగా భావించి తాకుతాం. నమస్కారం చేస్తే ఆ హృదయంలో ఉన్నటువంటి పరమాత్ముడికి నమస్కారం చేస్తున్నాం. నువ్వు మనిషిగా చూసి మనిషిగా నమస్కారం చేస్తే అది నీ తప్పు. అందుకని హలో షేక్ హ్యాండ్ చెప్పం మనం. నమస్కారం. హృదయం, నా హృదయంలో పరమాత్ముడు ఉన్నాడు, నీ హృదయంలో పరమాత్ముడు ఉన్నాడు, ఆయన ఈయన ఒకటే కాబట్టి నమస్కారం.
నమస్కారం అంటాం. అర్థమైందా? నేర్పండి పిల్లలకి, నమస్కారం చేసే పద్ధతి నేర్పండి. అలా చేయగా చేయగా ఒకరోజు వాళ్ళకి ఈ హృదయం అంటే ఏమిటో అర్థమవుతుంది. తర్వాత మంత్రం పవర్ఫుల్గా ఉన్న ఉపనిషత్తు అది. అథాయః ఏషః సంప్రసాదః అస్మాత్ శరీరాత్ సముత్థాయ పరం జ్యోతిరుపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే ఏష ఆత్మా ఇతి హోవాచ. ఏతదమృతం అభయం ఏతద్బ్రహ్మేతి తస్య వా ఏతస్య బ్రహ్మణో నామ సత్యమితి. అథ యః ఏషః. ఇప్పుడు ఐక్య ఉపదేశ చెప్తున్నారు. ఐక్య ఉపదేశ క్రిందటి మంత్రంలో హృదయ నామ అంటే హృదయం యొక్క ఆ పేరును స్తుతి చెప్పారు. హృదయం అనే పేరు ఎట్లా వచ్చింది, ఆ హృదయంలో ఈశ్వరుడు ఉండటం వల్ల దానికి ఆ పేరు వచ్చింది చెప్పి హృదయం యొక్క పేరు యొక్క స్తుతి చేశారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ మంత్రంలో? ఉపనిషత్తు ఏం చెప్తోందంటే ఐక్య ఉపదేశం చేస్తున్నది, ఆ స్తుతి చేస్తోంది. జ్ఞానరూప ఐక్యం, ఇది ఉపాసన అంగం. ఉపాసన అంగంగా జ్ఞానరూప ఐక్యాన్ని చెప్తున్నది. అథ యః ఏషః సంప్రసాదః. ఇక్కడ ఈ జీవుడు సంప్రసాదః, యః ఏషః అథ తర్వాత ఈ జీవుడు సంప్రసాదః అంటే జీవుడు అని అర్థం. అస్మాత్ శరీరాత్ ఉత్థాయ, ఈ మెలకుతో ఉన్న శరీరాన్ని నుంచి నిద్రపోయేటప్పుడు ఏం జరుగుతోంది మెకానిజం చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? భగవంతుడిని వెంకటాచలపతి గోవిందా గోవింద అని చెప్పి గంటల తరబడి క్యూలో, అంటే మీరు తిరుపతి వెళ్ళొద్దంటలేదండి, నేను తిరుపతి వెళ్ళండి, ప్రసాదం తెచ్చివ్వండి, తింటుంటాం, అది వేరే విషయం. గంటల తరబడి క్యూలో నిల్చొని తర్వాత నీ టర్న్ రాగానే దర్శనం కోసం అట్లను చూశావు, జరగండి జరగండి అన్నాడు. ఉపనిషత్తు చెప్తోంది హృదయంలో ఉన్న వెంకటాచలపతిని తెలుసుకోకుండా గంటల తరబడి కాళ్ళు నొప్పులు పుట్టేటట్టు నిలబడి శబరిమలైకి పోయి మెట్లు ఎక్కి 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 ఆయాసపడి మోకాళ్ళ నొప్పులు వచ్చి ఎందుకురా కష్టపడతావు? ఒకసారి వెళ్ళావు, 2 సార్లు వెళ్ళావు, 3 సార్లు వెళ్ళావు, కాదు 30 సార్లు, 30 సంవత్సరాలు. శాస్త్రం ఆశ్చర్యపోతున్నది, క్వశ్చన్ మార్క్ వేస్తోంది. అబ్బా ఎంత శక్తి ఓపిక! నీకు ఈ శక్తిని కనుక అక్కడ పెట్టిన శక్తిని కొంచెం ఇక్కడ పెడితే నాయన ఎంత బెనిఫిట్ వస్తుంది. 24 hours అవైలబుల్, అక్కడ ½ minute, ఇక్కడ 24 hours అవైలబుల్. ఇంతకంటే పిచ్చివాడు ఎవడనున్నాడా? 24 hours అవైలబుల్ ఈశ్వరుని వదిలిపెట్టుకొని ½ second కోసం టికెట్ కొనుక్కొని 2 రోజులు క్యూలో నుంచొని ఆ రూమ్లో పడేస్తారు కాసేపు, తర్వాత ఇంకో రూమ్లో పడేస్తారు కాసేపు. తిరుపతి వెళ్ళొచ్చానండి, ఎంత బాగా జరిగిందో దర్శనం, అది వేరే. దగ్గర నుంచి జరిగిందండి దర్శనం, చాలా దగ్గరగా దర్శనం జరిగింది, నాకు ఎంత అదృష్టం అనండి. మీ స్వామిని, అది వేరే. స్వామిని మీ అనుగ్రహం వలన నాకు చాలా దగ్గరగా స్వామిని ఏం చేస్తారు, ఓన్లీ ఒక రోజుకైనా నీ హృదయంలో ఉన్న ఈశ్వరుని తెలుసుకుంటావు అని చెప్పి ఆశీర్వదిస్తారు, అంతకంటే ఏం లేదు. మరి వచ్చారు మీరు ఉపనిషత్తుకి, ఇంక చెప్పక తప్పదు నాకు. మీకు ఇష్టమైతే వస్తారో రారో, నెక్స్ట్ క్లాస్కి మీ ఇష్టం. ఆల్ ద బెస్ట్, నెక్స్ట్ బర్త్. నేను చెప్పుకుంటూ పోతాను, నా ధాటి ఇంకా ఆగదు. ఓకే, నేను చెప్తున్నానని చూడండి. సంప్రసాద జీవుడు ఏం చేస్తాడట? ఏతస్మాత్ శరీరాత్ ఉత్థాయ, నిద్రలో పరం జ్యోతిం ఉపసంపద్య, ఆ పరం జ్యోతి ఉన్నది చూసారా, ఆత్మ చైతన్యాన్ని. ప్రతి ఒక్కడు నిద్రలో ఆత్మ చైతన్యాన్నే లీనం అవుతాడు. అందరూ అందులోనే అవుతున్నారు కానీ మరి అందరికీ తెలియడం లేదే అన్నాడు.
అందరికి ఎందుకు తెలుస్తుంది? స్వామిని స్టూడెంట్స్కి మాత్రమే తెలుస్తుంది. అవునా? ఎవరు వేదాంతం చదివితే వాళ్ళకే తెలుస్తుంది. అవునా కాదా? అందరికీ తెలుస్తుంది. అందరు నిద్రపోతున్నారు, అందరూ ఈశ్వరులోనే కలుస్తున్నారు. వాడి కింద బంగారం ఉంది, కానీ వాడికి తెలియదుగా. ఇప్పుడు గురువుగారు ఏం చేస్తున్నారు? మనలో ఉన్న బంగారం లాంటి దేవుణ్ణి మనకు తెలియజేస్తున్నారు. ఏమి ఇస్తారు ఆ గురువుగారికి మీరు చెప్పండి? ఏమి ఇవ్వగలరు? దానికి సమానంగా ఏమన్నా ఇవ్వగలమా? ఇవ్వలేము. అందుకని మనం ఇచ్చేదాన్ని వినయంగా ఇవ్వాలి. మీ అంతటి ఇచ్చే విద్యకి మేమేం ఇవ్వలేము, మేము అందుకని హ్యూమిలిటీ అంటారు. మనం ఇచ్చేది ఆ జ్ఞానానికి సరిపోదు. జన్మ జన్మలకు కూడా గురువు రుణాన్ని మనం తీర్చుకోలేము. అందుకని అటువంటి గురువు మనకు లభించి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటే, శాస్త్రమాత కరుణించినప్పుడు మనం ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో చదవాలి కదా. అందుకని చెప్తున్నారు ఈ ఉపనిషత్, పరం జ్యోతి ఉపసంపద్య శ్రేణ రూపేణ అభినిష్పద్యతే. తన ఆత్మస్వరూపంలో లీనమైపోతాడు మనిషి నిద్రలో. ఏష ఆత్మా ఇతి ఉవాచ. ఆ ఈశ్వరుడిలో లీనమవుతావు చూసావా నిద్రలో? ఆ ఈశ్వరుడు ఎవరో తెలుసా నాయన? ఆత్మ. నీ ఆత్మే అది. నీ ఆత్మలోనే లీనమవుతున్నావు. ఇది ఐక్యం అంటే ఇక్కడ. ఏమిటి ఆత్మ? దాని స్వరూపం ఏమిటి? అమృతం, అభయం, తత్ బ్రహ్మ. ఆ ఆత్మే బ్రహ్మ, సగుణ బ్రహ్మ. ఆ ఈశ్వరుడు, ఆ పరమాత్ముడు సగుణం బ్రహ్మ. ఇదంతా ఉపాసన కదా, ఇదంతా ఉపాసన కనుక సగుణం బ్రహ్మ. ఆరో ఖండం దాకా సగుణం బ్రహ్మే తీసుకోవాలి. ఆత్మ ఈశ్వర తస్య వా ఏ తస్య బ్రహ్మణ నామ. ఈ సగుణ ఈశ్వరుడు యొక్క పేరేమిటంటే సత్య. సత్యమితి నామ. ఈ బ్రహ్మకు పేరు సత్యము అని పేరు. ఏమండి సత్యం అంటే ఏమిటి అన్నారు తర్వాత మంత్రంలో. అది చెప్పబడింది 5వ మంత్రంలో. ఇప్పుడు హృదయంలో పరమాత్ముడు ఉన్నాడు, ఆత్మరూపంగా ఉన్నాడు, సగుణ ఈశ్వర. ఆయనకి ఆ బ్రహ్మ అని పేరు. ఆ బ్రహ్మానికి సత్యం అని పేరు. సత్య అంటే ఏమిటి అంటే తర్వాత 5వ మంత్రంలో చదువుతాం. తాని హవా ఏతాని త్రీణ్యక్షరాణి సతీయమితి తద్యత్ సత్ తదమృతం అథ యత్తి తన్మర్త్యం అథ యద్యం తేనోభే యచ్చతి యత్ అనేన ఉభే యచ్చతి తస్మాద్యం అహరహర్వా ఏవం విత్ స్వర్గం లోకం ఏతి. సత్య సత్యం. సకార తకార యకార కలిపితే సత్యం అని పేరు. స అనేది చైతన్యం, పరాప్రకృతి, మార్పు లేనటువంటిది సకారం, అమృత స్వరూపం. స అమృతం. స అనే అక్షరం ఉంది కదా, అది అమృతం, మరణం లేనటువంటిది, వికారం లేనటువంటిది. తకారం అనేటువంటిది ఇత్తు ఉంది కదా సత్యంలో, ఆ తకారం అనేటువంటిది మర్త్యం, నామరూపం, మాయ, మిథ్య. తకారం వికారం చెందుతూ ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది. ఈ మార్పు చెందని దాన్ని, మార్పు చెందేదానిని కంట్రోల్ చేసేది యం అంటే కంట్రోల్ చేసేది, నియమనం చేసేది, నియంత్రించేది ఆ యం. ఈ 3 కలిపితే ఆ యం ఏదైతే కంట్రోల్ చేస్తుందో అది అబ్సల్యూట్ ట్రూత్ అంటారు. అది సత్యం అంటే. కనుక సత్యం అనే పదం ఇంత వివరంగా ఇక్కడే చెప్పబడింది. ఇంకా వివరంగా వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.